నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్ లంకల దీపక్ రెడ్డి అన్న నమస్తే నమస్తే అండి. బాగుండ్రా అన్న? చాలా బాగుంది. పార్టీ ఎట్లుందన్న? పార్టీ కూడా బాగుంది. బాగుందా? నిజంగా బాగుందా అన్న పార్టీ? చాలా బాగుంది. ఈ ఇంటర్వ్యూలో నేను ఏ ప్రశ్న అయినా మిమ్మల్ని అడుగుతా అని తెలిసే ఇంటర్వ్యూకి వచ్చిరా? డెఫినెట్లీ అంతే కదా? అడగొచ్చు కదా మీరు క్లియర్గా. యా ఎందుకు ఇష్టం ఉండదన్న కాంగ్రెస్? ఏదో చిన్నప్పటి నుంచి అదొకటి డిఫరెంట్ లెవెల్గా గాంధీ అన్ని ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా భారతదేశం గురించి ఆలోచించినట్టు అనిపించదు. వాళ్ళ సొంత స్వభావం నుంచి ఫ్యామిలీ దానిలాగా అనిపిస్తుంటుంది కాబట్టి నాకు ఇంకో చిన్నప్పటి నుంచి నచ్చలేదు. కాబట్టి మోడీ గారు మరియు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వారిని చూసి ఇక్కడ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. రైట్, ఓకే అన్న. మీరు చంద్రబాబు శిష్యుడా? 100% చంద్రబాబు నాయుడు గారు దగ్గరనే ఉన్నాను నేను. దగ్గర 27 ఇయర్స్ దాకా వారి దగ్గర యాజ్ ఎ తెలుగు యూత్ హెడ్ ఉండొచ్చు, హైదరాబాద్ ప్రెసిడెంట్, తెలుగుదేశంలో చాలా డిఫరెంట్ పొజిషన్లు. లాస్ట్కి పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మెయిన్ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఎన్ని ఏళ్ళ రాజకీయ జీవితం ఉండొచ్చు అన్న మీకు? అరౌండ్ ఎట్లయినా ఒక 30-31 ఇయర్స్ అవుతుంది. చిన్నప్పటి నుంచి నేను పొలిటీషియనే. చిన్నప్పటి నుంచి? ఏ ఏజ్ నుంచి? అరౌండ్ 18 ఇయర్స్ 19 ఇయర్స్. 18 నా ఇంటర్ అయిపోయినప్పటి నుంచి. ఇంటర్ అయిపోయినప్పటి నుంచి మీరు పొలిటికల్గానే తిరుగుతుంటారు, పాలిటిక్స్లో. రైట్ అన్న. ఎన్నిసార్లు మీరు ఎమ్మెల్యే గెలిచారు? ఎమ్మెల్యేని కాంటెస్ట్ చేసిందే మొన్న ఫస్ట్ టైం 23లో. బీజేపీలోకి వచ్చిన తర్వాతనే నేను ఓడిపోయాను. ఎందుకు ఓడిపోయారు అన్న? పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏ స్టాండర్డ్ ఉండే, ఏ విధంగా ఉండే, నాకు ఏ విధంగా ఓడిపోయినా అనేది నేను హైయెస్ట్ ఓట్లు తెచ్చుకున్నాను హైదరాబాద్లో. సో ఆ విధంగా అంటే మీరు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి స్టాండర్డ్ లేదు అని అంటారా? నేను అట్లా లేదే. హైదరాబాద్లో ఈ కాన్స్టిట్యున్సీలో మైనార్టీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రభావం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో నేను హైయెస్ట్ ఓట్లు తెచ్చుకున్నాను. అంటే మైనార్టీలు బీజేపీకి ఓటేయరు అన్నట? మైనార్టీలు బీజేపీకి ఓటర్ అంటే వేరే బూత్లలో చూస్తే వాళ్ళు కొంచెం తక్కువనే చేస్తారు, వేరేజ్ కొంచెం వేస్తురు అనేది నేషనల్ వైడ్ ఉన్నది మా యొక్క అభిప్రాయం. ఎందుకు వేయరు అసలు మైనారిటీలకు బీజేపీకి? ఎందుకు యాంటీ అంటే? ఈ హైదరాబాద్లో వాళ్ళు ఏకపోవడానికి కార్యక్రమం ఓన్లీ ఎంఐఎం అండి. వాళ్ళు వాళ్ళ స్వభావాల గురించి వీళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని భారతీయ జనతా పార్టీ లేదా వేరే ఇతర పార్టీలకు ఓటు వేయకుండా చేస్తారు వాళ్ళంతా. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎంఐఎం, ఇంకంతకంటే ఇంకా. బికాజ్ ఆఫ్ ఎంఐఎం అంటారు. ఎంఐఎంను ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ కాదా? ఎట్లా చేస్తారు? అసలు దగ్గర కూడా రాని బయట చెప్పుకుంటారు స్టోరీలు, డిఫరెంట్ స్టోరీలు, కానీ ఎంఐఎం అనేది భారతీయ జనతా పార్టీకి డెడ్ అగెన్స్ట్ పార్టీ. ఒక హైదరాబాద్లో మొదలైన ఎంఐఎం రాష్ట్రం దాటి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పాకుతుండడానికి కారణం బీజేపీనా అని అంటే? లేదు, తప్పదు. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఎక్కువ నిలబడితే మాకు ఏదో ఇది ఫెచ్చింగ్ అవుతుంది అనేది బట్టి అబద్ధాలు అన్నీ కూడా. మీరు ఎక్కడ మేము మాట్లాడుకున్నా ఎక్కడనో ఒక్కడ చూపించండి, ఎవరో ఒక లీడర్ వీళ్ళని పిలిచి మాట్లాడిరో. అన్న అపోనెంట్ లీడర్లు మీడియా ముందు మాట్లాడతారా లేకపోతే ఎక్కడైనా సరే ఏదో మాట్లాడుకుంటారా? జనరల్ గా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది తెలుస్తున్నది పోయిన గవర్నమెంట్. అట్లాంటిది ఇన్నేళ్ల నుంచి ఎక్కడనో ఒకడు చిన్నదన్న దొరుకుతుంది కదా. ఇన్ని లీడర్లతో మాట్లాడినప్పుడు ఎక్కడనో ఒకడు ఉండాలి కదా. అదంతా అవుతుంది. ఎంఐఎం పార్టీ అనేది మన రెచ్చగొట్టే పార్టీ కాబట్టి వీఆర్ అగెన్స్ట్ దెమ్. మైనారిటీలను రెచ్చగొట్టి అడ్వాంటేజ్ తీసుకునే పార్టీ ఎంఐఎం. వాళ్ళకి మేము అగెన్స్ట్. వాళ్ళు రెచ్చగొట్టాల్సిన అవసరం వాళ్ళకేమన్నా? ఓట్ల గురించి ఏమని రెచ్చగొడతారన్నా? డెఫినెట్లీ ఓల్డ్ సిటీలో పోతే అర్థమైపోతుంది. మేము ఒకసారి నేను బండి సంజయ్ గారు ఒక చిన్న ఇష్యూలో మేము ఓల్డ్ సిటీలోకి పోతున్నాం. మీరు రావద్దని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి అపోజిట్ ధర్నాలు చేస్తానికి పోలీసు వాళ్ళు వచ్చి మనం నాపి కట్టడి చేసి ఏదో చేసి మాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడ మైనార్టీల ఏరియా అంటే మైనార్టీ ఏరియాలకు మేము పోవద్దా అంటే? మేము ఇండియాలో లేమా, హైదరాబాద్లో లేమా? మేము ఆ ఏరియాలకు మేము పోవద్దు అంటే ఎవరికి ఇది ఉన్నదండి? సో ఇలాంటి ఐటాలు పోలీసు వాళ్ళకి చెప్పేసి మీరు ఇక్కడ రానివద్దు, వాళ్ళు వస్తే కొంచెం మా వాళ్ళ దాంట్లో కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి, స్ప్లిట్ అవుతారు అనే విధానం వాళ్ళకు అవలంబిస్తారని నేను అనుకుంటున్నాను. రీసెంట్గా మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు జూబ్లీహిల్స్కు ఎన్నిక అనివార్యం అయిపోయింది. సో జూబ్లీహిల్స్ మీద లంకల దీపక్ రెడ్డి కన్నున్నది, ఇప్పుడు కన్సిడర్ చేద్దాము అన్న ఆశతోటి ఇప్పుడు మళ్ళీ ఉన్నారు అని అన్నది వినిపిస్తుంది. నిజమేనా? డెఫినెట్లీ. గోపీనాథ్ గారు మేము ఒకప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళమే. దాని తర్వాత ఆయన పార్టీ చేంజ్ కావడం జరిగింది. ఆయన వేరే బీఆర్ఎస్లోకి పోయి ఆయన వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన అక్కడి నుంచి ఇప్పుడు మొన్న 2023లో కూడా నేను కాంటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నాకు హైదరాబాద్లోనే భారతీయ జనతా పార్టీకి హైయెస్ట్ ఓట్లు ఇంక్రీజ్ చేసుకున్నాను నేను.
ఒక దగ్గర 2000 ఒక దగ్గర 5000 ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు ఇంక్రిమెంట్ల కోసం కాదు కదన్నా ఎన్నికలలో పోటీ చేసేది, గెలవడం కోసం కదా. డెఫినెట్లీ గెలుస్తానికే నేను అనేది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో నేను చెప్పిన అక్కడ అన్ని ఓడిపోయినాం కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్ ఇంక్రీజ్ చేసుకుని దానికి ప్రౌడ్గా ఉన్నా అని చెప్తున్నాను. అంతవరకు ఓడిపోయినా దాన్ని ఎట్లా ఒక బాధాకరణమే. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్లు ఇంక్రీజ్ చేసుకున్నాను తృప్తి అయితే నాకు మిగిలిందని. బై ద ఛాన్స్ ఇఫ్ ఇన్ కేస్ టికెట్ వచ్చింది అనుకో, గెలుస్తారా మీరు ఈసారి? బై ఎనీ ఛాన్స్ కాదండి, టికెట్ నాకే వస్తుంది, నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నది. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది నేను కాన్ఫిడెంట్గానే చెప్తున్నాను. ఓవర్ కాన్ఫిడెంట్ ఐ షుడ్ నాట్ బి, బికాస్ లాస్ట్ టైం ఫుల్ కాన్ఫిడెంట్ ఇట్లనే పక్క పార్టీలో అజారుద్దీన్ చెప్పినప్పుడు మళ్ళీ టీపీసీసీ క్లియర్గా మళ్ళీ స్టేట్మెంట్ పెట్టి టికెట్లు ఎవరికి అట్లా అంత ఈజీగా ఇవ్వము, అది పార్టీ నిర్ణయిస్తుందని. నేను నాకు టికెట్ వచ్చిందని చెప్తలేనన్నా, నాకు వస్తుందనే నమ్మకం నాకుంది. నా పర్ఫార్మెన్స్ చూసిరు కాబట్టి నేను అందుకే నా పర్ఫార్మెన్స్ చూసిరు కాబట్టి హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ చేసిరు కాబట్టి నాకు కాన్ఫిడెంట్ ఉన్నది అని చెప్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ టైం ఓడిపోయారు కదా అన్న, ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎట్లా నమ్మిస్తారు అంటే నేను ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిరు అనేది డెఫినెట్లీ కౌంట్ చేస్తారు కదా. ఓడిపోయినా కావచ్చు, నేను ఐ డూ అగ్రీ. బట్ ఏ విధంగా షేర్ ధైర్యంతో ముందరికి వచ్చి ఎన్ని ఓట్లు తెచ్చుకోగలిగిండు, అదే ఈ టైం ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేస్తే బయటపడతారనేది వాళ్ళు ఉన్నది కాబట్టి నాకు ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ ధీమా తోట, లేకపోతే లాబింగ్ తోట, లేకపోతే డబ్బు పవర్ తోట, ఏ పవర్తో చెప్తున్నారు మీరు? మా పార్టీలో డబ్బు పవర్తో సీట్లు వస్తే ఎంతోమంది సీట్లు వచ్చేటి. ఎప్పుడు పర్ఫార్మెన్స్ చూసి నేను వర్క్ చేయగలుగుతాడు, ఈయన దగ్గర స్పార్క్ ఉందని చూస్తారు కాబట్టి నాకు ఇప్పుడు హైదరాబాద్ నాకు మిత్రుడు చెప్పిన దీపక్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలు మాట్లాడి అన్ని నిజాలే మాట్లాడతాడు, ఆన్ కెమెరా అయినా ఆఫ్ ద కెమెరా అయినా అని ఒక వ్యక్తి చెప్తే నేను విన్నా. దాన్ని మీరు రాంగ్ అని ప్రూవ్ చేయొద్దు ఇప్పుడు. చెప్పండి. డెఫినెట్లీ ఐ నెవర్ స్పీక్. నాకు అవసరం లేదు. డబ్బులు పెడితే బీజేపీలో టికెట్లు రావు. 100% డబ్బులు పెడితే డబ్బులు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు ఓర్న ఒక్కరిని చూపించండి, ఓర్న ఒక్కరిని చూపించండి. అంటే నేను అనేది ఇప్పుడు ఆయన డబ్బులు కొట్టిండు, డబ్బులు పెట్టిండు అంటే దానికంటే ముందు ఏం వర్క్ చేసిండు, ఏం చేయకుండానే వచ్చి టికెట్ పెట్టిండ్రా వేరే నేను అనేది ఎక్కడ XYZ ఉండొచ్చు. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి కదా. ఆయన డబ్బులు పార్టీల పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు అనేది మాత్రం నేను ఒప్పుకోను. నేను ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీలో అక్కడిక్కడ నడిస్తే ఢిల్లీకి పోయి ఇప్పుడు నీకు తెలిసి ఎంతమంది మీ ముచ్చటే చెప్పండి, మీ ముచ్చట అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ముచ్చట మాట్లాడదాం. ఆ టైప్లో కాదు అని చెప్తున్నాను మేము అంతేవరకు. మా పార్టీలో పైసలు పట్టుకొని సీటు తీసుకుంటా అనేది ఇంపాసిబుల్. భారతీయ జనతా పార్టీలో ఒక సిద్ధాంతం గల పార్టీ, హిందుత్వం మీద ఫైట్ చేస్తున్నట్టు పార్టీ, అందరికీ ఈక్వల్గా చూసే పార్టీ కూడా ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి మా దగ్గర అవన్నీ కూడా పనికిరావు. ఎందుకన్నా మీ పార్టీని అంటే మీకు కోపము, ఇరిటేషను, లేకపోతే అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం వస్తుంది? నేను అది ఉన్నట్టు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మీరే అన్నారు నువ్వు నిజం మాట్లాడుతున్నా. ఇప్పుడు మీకు ఏమన్నా డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే లేని విషయాలు బయట వాళ్ళు మీరు ఇట్లా చెప్పిర్రు అనుకోండి, కొంచెం అనిపిస్తుంది అరే భారతీయ జనతా పార్టీ అనేది బయట మాట్లాడుకునేది ఎట్లుంటుంది, వీళ్ళు కొంచెం సిద్ధాంతాలతో ఉంటారని ఇట్లాంటివి అనేసరికి కొంచెం అనిపిస్తుంటుంది అరే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. ఓకే, రైట్ అన్న, రైట్. రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న, ఓపెన్గా మాట్లాడుకుందాం. బీజేపీ మత రాజకీయాలు చేస్తుందా చేయదా? 100% చేయదండి. మా దాంట్లో మీకు తెలుసో లేదో భారతీయ జనతా పార్టీలో మైనార్టీ సెల్ అని ఒకటి ఉన్నది. అది పెట్టుకొని మేము ఎట్లా చేయగలుగుతాం? మైనార్టీ సెల్ పెట్టుకొని మేము ఎట్లా చేయగలుగుతాం ఈ ఈ మత రాజకీయాలైనా సరే ఏదైనా సరే? ఈరోజు నేను ఒక బొరబండ కానీ ఒక ప్రాంతానికి వేసి వచ్చాను. అక్కడ మైనార్టీ ఉండే ఏరియాల మొత్తానికి బయటికి మాదాపూర్ పోతానికి వాళ్ళకి వే కూడా లేదు. దాని గురించి ఫైట్ చేస్తానికి వేసి వచ్చినాం మేము. వై షుడ్ వి గో దేర్? మత రాజకీయాలు చేసేది ఉంటే మైనార్టీ ఏరియా వాళ్ళు అటు సైడ్ పోతాను, మాకేంది వస్తేది రాకుంటేది అనుకోవచ్చు కదా. ఓట్ల కోసం ఓట్లు మీరే అంటున్నారు, ఓట్లు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తాయా రావస్తాయా మీకు తెలుసు. మేము మానవతతో మేము పోయేసి ఎక్కడ పని ఉన్నా కానీ మేము పోతుంటాం, అంతే అండి, అంతే. వి డోంట్ సీ మతము అనేది తక్కువ అండి. మతాల మీద గెలిచేది పేలాలు ఏర్పుకునేది ఎంఐఎం వాళ్ళు, మేము కాదండి. భారతీయ జనతా పార్టీ అందరికి ఈక్వల్. ఇప్పుడు మోడీ దగ్గర నుంచి స్కీమ్స్ వస్తాయి, వీళ్ళు మైనార్టీ వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళు హిందువులు వీళ్ళకి ఇవ్వాలని ఎక్కడ కూడా మేము మాట్లాడము. ఆ విధాలను కూడా మేము అవలంబించాం. రైట్ అన్న, ఇందాక మీరు మాట్లాడుతూ ఈసారి టికెట్ నమ్దే, మాదే టికెట్ అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఎందుకు ఇవ్వాలి లంకల దీపక్ రెడ్డికి టికెట్? అసలు ఎందుకు ఇవ్వాలి అంటే నా పర్ఫార్మెన్స్ చూసన్నా, నేను చేసినటువంటి పనులు చూసి వచ్చి, నేను ప్రజలతో ఉండేది, నేను ఓడిపోయినా అని చెప్పి ఇంటికాడ కూర్చోలేదు, నా ఆఫీస్ ఉన్నది. ఐఎమ్ ద ఓన్లీ గై ఇన్ హైదరాబాద్, ఐ మీన్ బీజేపీలో. ఇక్కడ వేరే వేరే పార్టీలతో కంపేర్ చేస్తే కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఉన్నది నేను ఒక్కనే. గర్వంగా చెప్తున్నాను నేను ఇది.
సో అందుకు ఇవ్వాలి టికెట్ అంటారు అంతే. లాస్ట్ టైం కాంటెస్ట్ చేసిన వాళ్ళలో నా ఒక్కరికే ఉన్నది అక్కడ ఆఫీస్, ఇప్పటికి కూడా ఉన్నది. ఓన్లీ ఆఫీస్ ఉన్నదని కాదు, ప్రజలతో ఉన్నా కాబట్టి నా పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కాబట్టి నాకు ఇస్తారు మా పార్టీ అని. ఎన్ని వేల ఓట్లు వచ్చినా మీకు? దగ్గర 26,000, 25 అరౌండ్ చేంజ్ వచ్చినాయి. ఎన్ని ఓట్లు ఉంటాయన్న మొత్తం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో? 3 లక్షల, ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి 360, 370 దాకా కూడా రోజు ఎన్నోళ్ళు అయితేనే ఉన్నాయి. 360, 370 దాకా ఉంటాయి. 360లో మీకు 25,000 ఓట్లు వచ్చినాయంటే పోలైన ఓట్లు చూడండి, పోలైన ఓట్లలో పోలైనాయి ఎన్ని పోలైనాయి? పోలైనవి దగ్గర 160 దాకా అయింది. 160లో మీకు 25,000 వచ్చినాయి. ఒకవేళ టికెట్ వచ్చింది, కంటెస్ట్ చేసిర్రు, ఇప్పుడు ఎన్ని వేల ఓట్లు వస్తాయి మీకు? 100% మేము విన్ అవుతున్నాం. 100% మేము విన్ అవుతున్నాం. ఎందుకంటే పార్టీ పుంజుకుంటూ వస్తున్నది. ఎంపీ ఎలక్షన్లో మాకు 65,000 పైన వచ్చినాయి ఓట్లు. మీరు అంటుండొచ్చు 65,000 ఓట్లు వచ్చినాయి కానీ అది మోడీ గారిని చూసి అంటుండొచ్చు. డెఫినెట్లీ మోడీ గారిని చూసి వేసినా కానీ అవి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసారు కాబట్టి మేము వాటితో పాటు ఇంకో 5-10,000 ఓట్లు తెచ్చుకుంటే మేము బయటపడతామనే నమ్మకం మాకు. రైట్. ఇదే బీజేపీలో టికెట్ల కోసం ఆల్రెడీ తయారైన వాళ్ళు 2-3 ఉన్నారు. పేర్లు చెప్పొచ్చా? మీ ఇష్టం అది. మస్తు మంది వస్తుంటారు. ఇప్పుడు ఏమో ఒక సామెత ఉంటుంది, చెరువులకు నీళ్ళు వచ్చిన తర్వాత మస్తు చేపలు వస్తాయి. అట్లా మస్తు మంది వస్తారు. గెలిచే లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇంకా మంది కూడా వస్తారు, బయట నుంచి కూడా వస్తాను ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు మీకు 3-4 పేర్లు తెలుసు కావచ్చు, ఇంకో 10 మంది అయితే ఉండొచ్చు. బట్ స్టిల్ నా పర్ఫార్మెన్స్ చూసి పార్టీ నా మీద నమ్మకంతో నాకే ఇస్తుంది అన్న. ఇప్పుడు ఒక పీత ఇంకో పీతను కిందికి గుంజినట్టు దీపక్ రెడ్డిని కూడా బీజేపీలో ఉన్న నాయకురాల్లో కిందికి గుంజితే పరిస్థితి ఏంది? గుంజే అంత కెపాసిటీ ఉండాలి కదా వాళ్ళకు. అంటే లేదంట. 100% లేదు వాళ్ళకు. ఎవరైనా గుంజుదామని చూస్తే దీపక్ రెడ్డి నార్మల్ కాదు. చిన్నప్పటి నుంచి ABCDలు నేర్చుకుంటే ఒక మెట్టు ఎత్తుకుంటూ వచ్చినా నేను. సో ఏదో కొత్తగా వచ్చేసి ఇది చూసే ఆడ ఫ్లెక్స్లు పెట్టుకొని అవి చేసుకుంటూ వచ్చినని కాదు. నేను ఎక్కడో ఆగుతుంది ఫ్లెక్స్లు పెట్టుకొని అంటుంటే. నేను జనరల్ గా పాలిటిక్స్ అంటేనే ఫ్లెక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అట్లా పెట్టుకొని యాడ్లు వేసుకొని వచ్చినని కాదు, పని చేసుకుంటే అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిన డిఫరెంట్ లెవెల్. సో అది నాకు నమ్మకం, అదే నాకు కొండంత బలం అని నేను అనుకుంటా. కార్యకర్తలతో ఎప్పుడు ఉంటాను, వాళ్ళే నాకు ధైర్యం. రైట్ అన్న. ఈ జూబ్లీ హిల్స్ గురించి, లంకల దీపక్ రెడ్డి గురించి మళ్ళీ మాట్లాడదాం, పక్కన పెడదాం కాసేపు. ఎట్లుందన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి 18 నెలలు గడవస్తుంది. ఏమనిపిస్తుంది పరిపాలన మీకు? రేవంత్ రెడ్డి అనేటైనా మీ అందరికి తెలుసో లేదో, నాకు ఒక మంచి మిత్రుడు. ఆయన గురించి A to Z తెలుసు నాకు. మేము ఏదైతే అనుకున్నాం ఆయన గురించి, సీఎం అయిండు, అరే పాపం ఫైట్ చేసుకుంటూ వచ్చిండు, సరే అయిండు కదా అనుకున్నాం. కానీ పర్ఫార్మెన్స్ డే బై డే, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సరే వారి పర్ఫార్మెన్స్ అయినా సరే డే బై డే పడిపోతుంది. నువ్వు ఎవరిని అడిగినా బయటకు పోయి అడిగితే ఏంది ఇప్పుడు ఎట్లున్నది పరిపాలన అంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ ఏం లేదు, అంతా లోటపిట పీసాయి అని. సో అది నేను అనుడు కాదు, ప్రజలు అంటున్నారు. సో అందుకొరకు ఇదే భావన డిస్ట్రిక్ట్స్లలో కూడా ఉన్నది మాకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. ఇలా ఏం లేదు ఒకసారి. సో మేము అనుకుంటున్నాం ప్రజలు కొంచెం ఆలోచిస్తారు కాబట్టి ఆయన గవర్నమెంట్ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో మాకు మంచి సీట్లు ఇచ్చారు, మంచి ఓట్లు ఇచ్చారని మేము అనుకుంటున్నాం. కంపేర్ విత్ బీఆర్ఎస్ కేసీఆర్, కంపేర్ విత్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, ఎవరి పరిపాలన బెటర్ ఉంది? ఇప్పుడు జనాలు అనేది వాళ్ళకు రెండు దొండే అంటాం మేమైతే. ఒకడు ఇట్లించి కాళేశ్వరం ఇవన్నీ చేసి మనీ చేసుకున్నారని వాళ్ళ మీద అంటే, ఇంకొకరు వచ్చి హైడ్రాలు ఈ మూసీలు ఇవన్నీ కొత్త స్కీములు తీసుకొచ్చి పైసలు వేసుకుపోదామని. ఓకే అన్న. అంటే కొంత స్కీమ్లు స్కామ్లు ఇవే నడుస్తున్నాయి కానీ రైట్ అన్న, ప్రజలకు ఏదో చేయాలని మాత్రం ఎక్కడ కనిపిస్తుంది. కాళేశ్వరం ఒకవేళ స్కామ్ జరిగి ఉంటే నీతి ఆయోగ్ మీ చేతుల్లోనే ఉంటుంది కదా సెంట్రల్లో, అవన్నీ నడుస్తుంది. డెఫినెట్లీ ఉంటుంది. దేని దానికి నివేదికలు వస్తున్నాయి, దేని మీద ఎక్కడెక్కడ ఉన్నది, అసలు అది చేసినందుకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని కూడా తెలుస్తుంటుంది, మీకు అనిపిస్తుంటుంది బయట ఏమన్నా. సరే డ్యాములు కట్టిర్రు, వాటర్ ఆలోచన విధానం ఏందో, ఇది చేస్తే ఏమొస్తుంది మాకు, కానీ ఇవన్నీ కూడా మీకు త్వరలోనే తెలుస్తుంటాయి. అంటే తప్పులు జరిగినాయని మీరు కూడా అంటారా? డెఫినెట్లీ కొన్ని జరిగినాయి కాబట్టి మేము ఎప్పటి నుంచో మేము వాటి మీద చెప్తూనే ఉంటాం కదా. నాట్ ఓన్లీ కాళేశ్వరం, ఇంకా చాలా స్కీమ్స్లలో స్కామ్లు జరిగినాయని చెప్తాను. ఏమేమి స్కీమ్స్ అన్నా? చాలా ఉన్నాయి, మీకు చెప్పుకుంటూ పోతే. ఒకటి సింపుల్గా ఒక శారీ స్కీమ్ పడ్డది ఒకసారి, లేడీస్కి తెలవాలంటే. ఓసారి నాసి రకం 60-50 రూపాయల చీర తీసుకొచ్చి దానికి 500-600 వేసుకున్నారు వాళ్ళు ఒక్కొక్క దగ్గర. అంటే ఎన్ని వేల కోట్లు అయిపోయిందో మీకు తెలిసి వస్తుంది మీకు జనరల్గా. డ్యామ్స్ అంటారు, డ్యామ్ పేరు మీద ఎవరికి ఇచ్చిండ్రు,
ఒక ఆ, ఎంత పర్సెంటేజ్లు అనే దాని మీదే నడుస్తుంటుంది. ఎక్కడ చూడు వీళ్ళు మాట్లాడేది ఇష్యూలు అంతా మీరు ఇట్లా చేసిరంటే మీరు ఇట్లా చేసిరు, ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఇలాంటి అభియోగాలు ఎక్కడన్నా ఉన్నాయా? సింపుల్. ఇది ఇక్కడనే, ఇది తెలిసి వచ్చేది మీకు ఇక్కడనే. రైట్. మీరు ఇందాక మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాకు గుడ్ ఫ్రెండ్ అని అన్నారు, మీరు మంచి మిత్రుడు అని అన్నారు. మేము ఒక దగ్గర పనిచేసినాం టీడీపీలో ఒక దగ్గరనే పనిచేసినాం, నో డౌట్ ఇన్ దట్. వారు పార్టీలకు రాకముందే నేను ఆల్రెడీ యూత్ ప్రెసిడెంట్ ఇక్కడ తెలుగుదేశంలో. మేము కలిసే తిరిగినాం, కలిసే ఉన్నాం. బట్ చాలా మంది నేను ఆయనతో కూడా పోతా అనుకోరు, కానీ నాకు బీజేపీ అంటే ఇష్టం, నాకు కాంగ్రెస్ ఇష్టం లేదని వారికి కూడా చెప్పడం జరిగింది. రైట్. మీకు ఇంకో విషయం, మిమ్మల్ని స్వయంగా రేవంత్ రెడ్డి గారే రండి కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి ఇన్వైట్ చేసిండు అని కూడా నేను, నిజమేనా? అంటే ఆయనకు అప్పుడు ఇంకా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాలే, సీఎం వదిలిపెట్టాను. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాకముందు నేను టీడీపీ నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు క్యాజువల్గా అన్నారు, ఎందుకు అటెండ్లకి ఇలా పోతావు, ఈ కాంగ్రెస్లోకి వచ్చే ఇట్ విల్ బి బెటర్ ఫర్ యూ, ఆర్ నువ్వు తీసుకుపోయే క్యాడర్ కూడా మంచిదంటే నేను ఎందుకులేండి నాకు కాంగ్రెస్ ఇష్టం లేదని సింపుల్గా దాన్ని చెప్పాను. అప్పటి నుంచి మళ్ళీ అడగని కూడా అడగలి. కలుస్తుంటారు, ఎక్కడైనా కామన్ ఫంక్షన్లో కలిసినా కానీ ఎప్పుడు కూడా పాలిటిక్స్ అయితే జనరల్గా మాట్లాడు. ఓకే, మళ్ళీ జూబ్లీహిల్స్ వరకు పోతే సరే, మీకు టికెటు మీ శక్తికి, మీ సామర్థ్యానికి, మీ క్యాపబిలిటీకి, మీ క్యాలిబర్కు టికెట్ వచ్చింది, కంటెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆపోజిట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది తయారవుతారు, కాంగ్రెస్లో ఆజారుద్దీన్ ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఒకవేళ ఉద్దండులుగా నిలబడితే దీపక్ రెడ్డి తట్టుకుంటాడా? డెఫినెట్లీ. ఇప్పుడే మీకు అర్థమైపోతుంది. ఆ పార్టీలల్లో కొన్ని గ్రూప్స్, మీరు 2 పేర్లే చెప్పారు కాంగ్రెస్లో, అక్కడ ఇంకొక 7-8 పేర్లు రోజు ఢిల్లీలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఫర్మేషన్ మీకెందుకు వస్తుంది అన్న? మాకు చెప్తున్నారు, వచ్చి అన్న ఈయన ట్రై చేస్తే చేసుకొని రాబోయ్, మనం చేసుకుందామని మేము చెప్తుంటాం. అట్లా తెలుస్తుంటుంది, అంతేగాని వాళ్ళ పుట్టుపూర్వతలు మాకెందుకు, వాళ్ళు గెలిచే కెపాసిటీ లేదని మాకు తెలుసు. ఈసారి మేము గెలుస్తున్నాం, అందుకొరకు మేము ఎవరు వస్తున్నారో ముందర అనేది కొంచెం చెప్తుంటారు కదా క్యూఆర్సీతో, అంతవరకే మాకు, అంతే. లేకపోతే వాళ్ళ గురించి మాకెందుకు, బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాకెందుకు. బీఆర్ఎస్ నుంచి మళ్ళా వాళ్ళ భార్య మాగంటి గోపీనాథ్ గారు వైఫ్ నిలబడుతుందేమో అన్న అంశాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. మరొకవేళ ఏ భార్య మాకు అంటే బయట డిస్కషన్ వేరే తిరుగున్నది, అది చెప్పండి, అది ఎవరు వస్తున్నారనేది మాకు కూడా తెలియదు. మాగంటి గోపీనాథ్ గారు భార్య అన్న నేను. దట్స్ వాట్, బయట డిస్కషన్ వేరే తిరుగుందన్న. కేసు కూడా నడుస్తున్నదంట. వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఈమె కాదు ఇంకొక ఆమె ఉన్నదని అంటున్నాడు. అన్ననో తమ్ముడు మాకు కూడా తెలియదు, వజ్రీనాథ్. సో మేము అట్లాంటి కాంట్రవర్సీలకు మేము బోదాల్చుకోలేదు. ఎవరికి ఇచ్చిన తర్వాతనే మాట్లాడదామని మేము కూడా కామ్ ఉన్నామండి. రైట్. మొత్తానికి ఈసారి జూబ్లీహిల్స్ జెండా ఎగిరేస్తానికి లంకల దీపక్ రెడ్డి రెడీగా ఉన్నాడు, అంతేనా? డెఫినెట్లీ ఎగిరేస్తాం. అందరు కార్యకర్తల సహకారంతో, ఓటర్ మహాశైల సహకారంతో కంపల్సరీ బయటపడతాం ఈసారి బీజేపీ. ఎన్ని కోట్లు ఉన్నాయన్న మీ దగ్గర? ఎన్ని వేల కోట్లు ఉన్నాయి? ఎన్ని వందల? అంత పెద్దోడిని ఏం కాదండి, మేము సాదా సీదా వాడినే. స్నేహితుల సహకారం బాగా ఉంటుంది. ఎప్పుడు స్నేహితులు ఉంటారు, ఓటర్లు మా దగ్గర పైసలు ఇచ్చేసేటోళ్ళు మేము ఎప్పుడు వేయించుకోలేదు, మాకు ఆ సంస్కృతి కూడా లేదు. డెఫినెట్లీ ఈసారి అందరు కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పనులను నేషనల్ వైడ్ చూసి మాకు ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం. రైట్ అన్న, అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడడం, నోటు ఇవ్వకుండా ఓట్లు పడతాయా? సీరియస్గా చెప్పండి. మేమైతే ఇవ్వలేదండి హైదరాబాద్లో. లాస్ట్ టైం 25,000 ఎట్లా వచ్చినాయి, ₹1 ఇవ్వలే నేనైతే. సరే, వర్క్స్కి మా అడావిడి చేస్తానికి బూత్లలో ఖర్చులకి వాటికి ఎవరైనా ఇసుకుంటారు, కానీ ఇట్లా ఓటు ఇచ్చి మాకు నోటు ఇచ్చి ఓటు వేయండి అని మాత్రం ఎప్పుడు అడగలేదు. నెవర్ అసలు మేమైతే అడగలేదు. మొన్న అన్న ఇది ప్రమాణం అయితే చెప్పగలుగుతారా మీరు? డెఫినెట్లీ అన్న, 25,000కి మేమైతే ఓట్లు ఇవ్వలేదు. నేనైతే ఇవ్వలేదు, మేము అనలేను కానీ నేనైతే ఇవ్వలేదు. మేమైతే ఇవ్వలేదు అంటే ఈ కాన్స్టిట్యున్సీలో మేమైతే భారతీయ జనతా పార్టీ ఓటర్లకి పైసలు ఇచ్చింది అయితే లేదు. మీరు అంటే బీజేపీ నుండి కంటెస్ట్ చేస్తే మాకు వినిపిస్తుంది ఏంటి అని అంటే, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితోటి కలిపి ఇక్కడ మీరు పోటీ చేస్తారు అని అన్నది వినిపిస్తుంది. నిజమేనా ఇది? అంటే మాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ స్టిల్ అక్కడ ఆంధ్రాలో కలిసి కూటమి ఉన్నది కాబట్టి ఇక్కడ ఈసారి అంటే లాస్ట్ టైం కాదు కానీ ఈసారి కొందరు ఆ సామాజిక వర్గం ఉండొచ్చు, ఆ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మాత్రం ఈసారి మీకు సపోర్ట్ మాది ఉంటుంది అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ అఫీషియల్గా మాత్రం మాకు ఇంకా అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బట్ నేను టు బి ఫ్రాంక్ ఈ మధ్యకాలంలో అమరావతికి పోయినప్పుడు కిషన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు
మీ సపోర్ట్ ఉండాలని అయితే నేను అడిగాను. నేను కలిసిరు మీరు డెఫినెట్లీ కలిసాను. చంద్రబాబు నాయుడు గారిని కలిసిరు? డెఫినెట్లీ కలిసిన. ఫోటో కూడా బయటకు వచ్చినాయి కదా. నేను దాచుకునేది అయితే ఏం కాదు కదా. నాకు పొలిటికల్గా ఫస్ట్ ఓనమాలు చెప్పిన ఆయన వారు చెప్పారు కూడా, దీపక్ ఈజ్ అ వెరీ డిసిప్లైన్డ్ డెడికేటెడ్ పర్సన్ అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సార్ నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని ఇలాంటివన్నీ కూడా మంచి ఏదైనా పని చెప్తే మంచిగా చేసేటోడు, దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేసేటోడు అని చెప్తుంటే నాకు చాలా కళ్ళపొండి నీళ్ళు వచ్చినాయి నాకు. అమ్మ సార్ నాకు అదని చెప్పేసి. బికాజ్ మేము అప్పుడు జాయిన్ అప్పుడు టీడీపీలలో తిరిగింది కూడా అప్పుడు విజనరీ పర్సన్ అని చెప్పేసి నా ఎంగేజ్లో ఆయన ఎమ్మటి పోవడం జరిగింది మేము. సో అట్లాంటి పర్సన్ ఎమ్మటే నేను దగ్గరకు కూడా అయిపోయాను టీడీపీలో. జరిగిన తర్వాత జరిగినట్టు పరిణామాలు 2 స్టేట్లు విడిపోవడం బట్టి మేము ఇక్కడ పార్టీ అంత స్ట్రాంగ్గా అంటే నా నమ్ముకున్న వాళ్ళ గురించి అని నేను ఇక పార్టీ అప్పుడు భారతీయ జనతా పార్టీ అయితేనే మనకు కరెక్ట్ ప్లేస్ అని చెప్పి వీ హ్యావ్ జాయిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కిషన్ రెడ్డి. ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించారన్నా మీరు? అరే పైసలు అనేది ఉండవండి. పైసలు ఏదో బిజినెస్లు చేస్తూనే ఉంటాం, ఏదో ఒకటి చిన్న చిన్న వర్క్ చేస్తుంటాం. గవర్నమెంట్ వర్క్ చేస్తుంటాం, గవర్నమెంట్ ఓవర్ ట్యాంక్స్ ఉంటాయి, క్లీనింగ్ వర్క్స్ చేస్తుంటాము, చిన్న చిన్న ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాం. ఎక్కడ కూడా వాళ్ళలాగా ల్యాండ్ కబ్జా చేసి రియల్ ఎస్టేట్ కాదు, పైసలు పెట్టి కొని ఏమైనా తక్కువకి వస్తే తీసుకొని కొంచెం ఎక్కువకి వస్తే అమ్ముకోడు. అది కూడా దోస్తులతో చేస్తుంటా. నాకు అంత టైం కూడా ఉండదు. నాకు అన్నదమ్ములు కూడా ఇవ్వలేరు ఈ బిజినెస్లు చేస్తానికి. ఏదో ఫ్రెండ్స్ వాళ్ళతో ఏదో కూడి ఏదో కొంచెం సంపాదిస్తుంటారు. నా దగ్గర ఎంత సంపాదించారు అన్న? అదే నా క్వశ్చన్. ఎంత సంపాదించండు? దీపక్ రెడ్డి ఎంత సంపాదించండు? అరే అందులో వచ్చినాయి కదా అన్న. మా యాన్సిస్టర్స్ ఇచ్చిన ప్రాపర్టీ మంచిగా ఉంది నాకు ఇక్కడ దగ్గరలో. మా తాతలు ఇచ్చిన ప్రాపర్టీ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బట్ నేను ఎక్కడ కూడా మన ఎలక్షన్ దాంట్లో ఎఫిడవిట్లో ఇస్తాం మేము ఎంత ఉన్నదో ఎంత లేదో అనేది, అంతే కదండి. సరే అఫీషియల్గా మీరు ఎట్లా ఇవ్వాల్సిందే కానీ అన్అఫీషియల్గా ఎంత ఉంది అని మా దగ్గర ఎంత ఉంటుంది? అన్అఫీషియల్ పేదోళ్ళ మీరు? పేదోళ్ళం అని కాదు, మిడిల్ క్లాస్ అని చెప్తాను. మిడిల్ క్లాస్ లంకాల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేస్తాడు అంతే. మిడిల్ క్లాస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. నాకు కూడా మిడిల్ క్లాస్ వాడు మనోడు అని చెప్పేసి అలా సపోర్ట్ చేస్తారు. దాని మీదనే నమ్మకం. ఇది కొంచెం హాస్యాస్పదం లేదా మీరు మిడిల్ క్లాస్ అనుకోవడం మీకు మీరే? అరే నిజమండి. మిడిల్ క్లాస్ అంటే నా దగ్గరికి హెల్ప్కి వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే నేనైతే ఇంతవరకు నో అండి. ఎంతో కొంత నాకు తోచినంత హాస్పిటల్కి ఉండొచ్చు, వాళ్ళ స్కూల్ ఫీజెస్కి ఉండొచ్చు, ఎంతో అంత తోచినంత అయితే నేను చేస్తుంటాను. అది కాకుండా ప్రోగ్రామ్స్ ఎక్కడికక్కడ ప్రోగ్రామ్స్ నా పార్టీ గురించి చేయలేదు, బీదవారి గురించి చేస్తుంటాం. ఆ ట్రస్ట్ వాళ్ళని వీళ్ళని అసోసియేషన్ వాళ్ళని పట్టుకొని వస్తాం. నాకు మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మంచి మంచి ప్రోగ్రామ్సే చేస్తుంటాం. అవన్నీ కూడా నాకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను. నేను అన్నట్టుగా మీకు టికెట్ మీరు కొట్లాడిర్రు, పోరాడిర్రు, తెచ్చుకున్నారు, కంటెస్ట్ చేసిర్రు, మంచి చోట్లు తెచ్చుకున్నారు, గెలిచిర్రు అనుకుందాం. ఏం చేస్తారు జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు? డెఫినెట్లీ సెంట్రల్ నుంచి రావాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ. ఎందుకో తెలుసా, స్టేట్ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇప్పుడు రేమత్ నగర్ అనే ఏరియాలో హై టెన్షన్ వైర్లు పోతుంటాయి. చెప్పి అందరూ బేజారైపోయాడు. రోడ్స్ చూస్తే మీరు ఏ గల్లీకి పోయినా రోడ్లు ఎక్కడైనా మంచిగా ఉన్నాయని ఎక్కడైనా చూపించండి. కృష్ణానగర్ అనే ఏరియాలో యూసుఫ్గూడలో వాన వచ్చిన గంట లోపట్ల అందరు కూడా బోట్లు వేసుకొని పోవాల్సినంత వాటర్ వచ్చేస్తాయి కృష్ణానగర్ ఏరియాలో, మీరు చూస్తూ ఉంటారు. సో ఇలాంటి ఎన్ని చెప్పుకుంటూ పోతే గోపీనాథ్ గారు చెప్పిన మెయిన్ పాయింట్, నేను రాగానే అన్ని హౌసెస్ రెగ్యులరైజ్ చేపిస్తా అన్నాడు. అక్కడ ప్రాబ్లం అది మెయిన్ రెగ్యులరైజేషన్. వేరే ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఉండొచ్చు, లేదా అంటే ఈ వీటి మీద నోటరీ మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. వాటన్నిటిని నేను రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. ఎక్కడ చేసిండ్రు? చెప్పిన పాపం బీద వాళ్ళని నమ్ముతారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఈ స్కాములు ఇలాంటి చెప్పండి చేయలేని పనులు ఇవన్నీ కూడా ఉండవండి. సో అందుకొరకు మేము రాగానే మ్యాక్సిమం ఎక్కడికంటే మాకు కూడా కావాలి, రాబోయే గవర్నమెంట్ వైపు ఏం చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఫండ్స్ తీసుకొచ్చి మంచి ఏరియాలలో ఇవన్నీ కూడా చేస్తాను, నేను ట్రై చేస్తాను. రైట్. అండ్ మెయిన్గా జూబ్లీహిల్స్ ఒకటి పేరుకు లేకపోతే చూడడానికి ఒక దిక్కేమో మంచిగా అద్దాల మేడలు ఉంటాయి, ఓ దిక్కు భవంతులు, ఎత్తైన భవంతులు, లగ్జరీ ఇంట్లో ఓ దిక్కు ఉంటాయి, ఓ దిక్కేమో మొత్తం స్లమ్ ఉంటుంది ఓ దిక్కు. ఈ చేంజ్ను మొత్తం మిక్సప్ చేసి వీళ్ళని కూడా ఈ స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన ఈ లీడర్ అన్నా చేస్తాడన్నా? అయితే చాలా వరకు తెలియని ఇష్యూ ఏంటంటే, చాలా వరకు మొత్తం స్టేట్ వైజ్ ఉండొచ్చు ఎక్కడైనా జూబ్లీహిల్స్ అనగానే జూబ్లీహిల్స్ పాష్ ఏరియా అనేది లేదు, అది ఉండదు, అందులో కాన్స్టిట్యున్సీ లేదు.
ఈ ఏరియా జూబ్లీహిల్స్ ఏదైతే కనిపిస్తుందో అదంతా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. మీరే స్లమ్ ఏరియా ఉన్నది చూడండి హాఫ్ పార్ట్, అదంతానే ఓన్లీ మా జూబ్లీహిల్స్ ఏరియా. పేరుకి జూబ్లీహిల్స్ ఇది అంతేగాని ఇదంతా కూడా అది స్లమ్ ఏరియాసే. ఈ పాష్ ఏరియా ఏదైతే ఉన్నదో జూబ్లీహిల్స్ ఇదంతా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. ఓకే. సో అక్కడ ఓన్లీ మిడిల్ క్లాసు అండ్ హయ్యర్ అప్పర్ మిడిల్ క్లాసు, అదర్వైజ్ అందరు కూడా పాపం రోజు పని చేస్తే కానీ స్కిల్డ్ లేబర్ బూరమండాదికి వీళ్ళందరినీ చూస్తే మీరు రోజుకి పనికి వెళ్తేనే బతికే వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం. సో వీళ్ళందరి జీవితాలు మారుతాయి మరి లంకల దీపక్ రెడ్డి వస్తే? నేను ప్రతి ఒక్కరికి ఇట్లా పైసలు ఇచ్చి ఇట్లా పట్టుకోమని చెప్పలేనేమో కానీ వాళ్ళని మాత్రము కొంచెం బెటర్ లైఫ్లోకి, బెటర్ రోడ్స్, బెటర్ ఎమ్యూనిటీస్, బెటర్ ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మాత్రం తేగలుగుతాను నమ్మకం మాత్రం నాకు ఉన్నది. డెఫినెట్లీ పక్కా. ఒకవేళ మీరు గెలిస్తే ఇవన్నీ చేస్తారా? 100% చేస్తానికి నేను ఉన్నదే చేస్తానికి. ఎందుకంటే ఇది ఏదో 2-3 ఏళ్ళ గురించి కాదు కదా. దీన్ని చూసుకుంటూ మనకు రాబోయే జనరల్ ఎలక్షన్లో ఎగ్జాంపుల్ చూపించాలి హైదరాబాద్లో. అది ఏం లేని కాడ ఇట్లా చేసిండని చెప్పి అది నాకు ఆశ. కంపల్సరీ చేస్తానని నమ్మకం. కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, సంజయ్ గారు, ఈటెల గారు వీళ్ళందరూ కూడా మాకు ఎప్పటికప్పుడు సహకారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఇక్కడ గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. వీళ్ళే కాదు, DKR నగర్, రఘునందన్ చెప్పుకుంటూ పోతే రాజా సింగ్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏమంటారు ఆశీస్సులు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చి పనిచేస్తారని కూడా. రైట్. ఓకే. లంకల దీపక్ రెడ్డి బీజేపీలో ఎవరి వర్గం? వర్గం అయితే లేదండి. ఐఎమ్ ద ఓన్లీ గై. నాకు తెలిసి వర్గాల దిక్కు పోను. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు కూడా నేను అందరితో బాగుండాలని కోరుకుంటాను. అక్కడ అయినా కానీ మా పార్టీలో వర్గాలు ఉన్నాయని అయితే నేను అనుకోను. వర్గాలు లేవా అన్న? నా 7 ఉన్నాయండి బీజేపీలో. ఉన్నాయి కానీ మీకు తెలియదు అంతేగా? నేనైతే ఎప్పుడు చూడలే వర్గాలు. అందరితో మంచిగానే ఉంటా. సంజయ్ గారు మంచి మిత్రులే, కిషన్ రెడ్డి గారు నాకు గురువులే పార్టీలో, లక్ష్మణ్ గారు నాకు మంచి అడ్వైజరే, రాజా సింగ్ మంచి మిత్రులే. ఇట్లా అందరూ ఎక్కడ కూడా గ్రూపులు అయితే నాకైతే కనిపించవు. బట్ బీజేపీ ఈజ్ ఎ వెరీ సెక్యులర్ అండ్ నీట్ పార్టీ అండి. మీకు మరి ఎవరు వర్గం అని చెప్పారో నాకు. ఓకే అన్న, మీరు ఇందాక మాట్లాడుతూ మీరు బాబు గారిని కలిసినాము అని అన్నారు, మీ ఆశీస్సులు ఉండాలని కోరినాము అని అన్నారు. ఇండైరెక్ట్గా ఒకవేళ పోటీ జూబ్లీహిల్స్లో ఉంటే కనుక 3 జెండాలతోటి అటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు ఉంటుండొచ్చు కాబోలు అని నేనైతే అనుకుంటున్నాను. మరి అట్లయితే పవన్ కళ్యాణ్ వచ్చి జూబ్లీహిల్స్లో ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయా? అంటే నాకు కూడా ఇంకా మేము అఫీషియల్గా కలవలేదు కాబట్టి మాకు కూడా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఆ ఐడియాస్ కూడా ఇప్పటికైతే ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ అనేది నేను వస్తుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ వచ్చిందని మాత్రం ఎప్పుడు చెప్పలేదు. వస్తుంది నాకు 100% అనే నమ్మకం ఉంది. నా వర్క్ని చూసి, నా పర్ఫార్మెన్స్ చూసి, నేను చేసినటువంటి పనులను చూసి, నాకున్నటువంటి ర్యాపోని చూసి కాన్స్టిట్యున్సీలో పార్టీ 100% నాకు ఇస్తుందని నమ్మకం ఉన్నది. అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్ గారు, లాస్ట్ టైం మేము ఒకటే స్టేజ్ మించి వారిని సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ కాంటెస్ట్ చేసినప్పుడు వారు ఇక్కడికి వస్తారని అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు బిజీ అక్కడ ఉండడం కాబట్టి ఈ కుడ్ నాట్ కమ్. బట్ వేర్ యాజ్ నా పర్సనల్గా మాత్రం వారు వచ్చి ఇక్కడ తిరిగితే బాగుంటుందని నాకు కూడా ఆశ ఉంది. రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. నమస్తే. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి మీరు. రైట్. ముందుగా తెలంగాణ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తా అనుకున్నా చేయలేకపోతున్నాడు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన స్కామ్లకే పరిమితమైండు కానీ అందుకొరకు ప్రజలు ఇంటికి పంపారు. కేటీఆర్ హైదరాబాద్ వరకే పరిమితమైండు, ఈ మున్సిపల్ వీటి వరకు పరిమితమైండు కాబట్టి కాస్త కూస్తో వాటి ఓటు తీసుకోగలిగింది. హరీష్ రావు, ఆయన హైదరాబాద్కి సంబంధమే లేదు కాబట్టి మాకు కూడా పెద్ద ఆయనతో ఏమి ఉండదు. బండి సంజయ్ అగ్రెసివ్గా పార్టీని ఒక లెవెల్కి తీసుకుపోయింది. ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నా కానీ పార్టీ పైకి తీసుకుపోవాలని ఆలోచించేటోళ్ళు. డికే అరుణ, వారు ఒక ఫైర్ బ్రాండ్ లేడీగా మంచి పేరు సంపాదించారు. నారా చంద్రబాబు నాయుడు, విజనరీ పర్సన్. లోకేష్ ఫ్యూచర్ లీడర్. రాజా సింగ్, హిందుత్వం మీద ఫైట్ చేస్తున్నటువంటి మనిషి. కిషన్ రెడ్డి అందరూ మంచిగా ఉండాలని కోరుకునేవి. లంకల దీపక్ రెడ్డి, ప్రజలతో మెమేకమై ఈ సీటు ఎట్లా జూబ్లీహిల్స్లో గెలవాలని కోరుకుంటున్నట్టు వ్యక్తి. క్రాంతి, ఒక మంచి పాత్రికేయుడు, మంచి మిత్రుడు, అందరి మంచి కోరుకునేవాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.